హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సింపుల్, హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం. ఈరోజు మీకు నేను ఒక సూపర్ హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది గుమ్మడికాయ మసాలా. ఇది మన మదర్సు, మన అమ్మమ్మలు, మన నానమ్మలు ఆ టైంలో చేసేవారు బాగా మన చైల్డ్హుడ్లో. కానీ మన జనరేషన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే చాలామందికి రెసిపీ ఎలా చేయాలో తెలియక చేసుకోవట్లేదు. సో మీకు ఈరోజు డీటెయిల్డ్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మా మదర్ రెసిపీ. ఫస్ట్ దీనికి నేను మసాలా పేస్ట్ చేసుకోవాలండి. ఇలాగా నేను కొంచెం చిన్న 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ రవ్వ, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న సిన్నమిన్ అంటే దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు అండ్ 1 టీ స్పూన్ యాలకులు. దీన్ని మొత్తాన్ని పేస్ట్ లాగా చేసేసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇది నేను పేస్ట్ ముందే తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది మాట. సో ఎంతో అవసరం లేదండి గుమ్మడికాయకి మసాలాకి. జస్ట్ మీకు 1/2 టీ స్పూన్, 3/4 టీ స్పూన్ పడుతుంది సార్. 1/2 టీ స్పూన్ పడుతుంది, సరిపోతుంది. అంటే 3/4 టీ స్పూన్, సారీ 3/4 టీ స్పూన్. సారీ ఫర్ ద కన్ఫ్యూజన్, 3/4 టీ స్పూన్. అండ్ నేను ఒక టేబుల్ స్పూన్ బెల్లం తీసుకున్నాను ఇక్కడ. అండ్ 2 మీడియం ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి అండ్ 4 పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి తీసుకోండి. అండ్ నేను ఇక్కడ చిన్న గుమ్మడికాయని ఒక అరచెక్క తీసుకున్నాను. ఇక్కడ నాకు దగ్గర 750 గ్రాములు గుమ్మడికాయ తీసుకున్నాను. అండ్ సైజ్ చూసారు కదా, ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. అండ్ అస్సలు భయపడద్దు, ఉడకదని, చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది గుమ్మడికాయ. సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని, ఏ గిన్నె అన్నా తీసుకుని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. ఫస్ట్ వేసుకుని ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం చిటపట్లాడనివ్వండి. దీని ఇప్పుడు ఒక్కసారి తాలింపు వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. దీని ఇప్పుడు ఆ తాలింపులో బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఒకసారి ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకోండి. ఉప్పు మీకు తగినంత. కొంతమంది ఎక్కువ ఉప్పు తింటారు, కొంచెంమంది తక్కువ ఉప్పు తింటారు. మీకు ఎంత సరిపడగా అంత ఉప్పు వేసుకుని దీన్ని కూడా తిప్పేసుకోండి. బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 7 నిమిషాలు దీన్ని వేగనివ్వండి. ఉల్లిపాయ వేగాలి కదా, ఫస్ట్ కరకరలాడుకుంటే ఉల్లిపాయ వేగాలి. సో ఒక 7 మినిట్స్ పడుతుంది మీకు. చూసారు కదా, 7 మినిట్స్ తర్వాత ఉల్లిపాయ ఇలా వేగింది బాగా. దీన్ని ఒక్కసారి కలుపుకుని చూసుకోండి. ఉల్లిపాయ కరకరలాడకూడదండి. మీకు 7 మినిట్స్ తర్వాత కూడా కొంచెం ఇంకా మీకు వేగాలి అనిపిస్తే కనుక ఉల్లిపాయ మళ్ళీ కొంచెం ఒక 2 నిమిషాలు అవనివ్వండి. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసేసాను డైరెక్ట్గా. నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అండ్ నేను 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి. ఇందులో ఏంటంటే అండి, చాలా వెరీ ఇంపార్టెంట్, అస్సలు నీళ్ళు అనేది పొయ్యకూడదు. అస్సలు కొంచెం కూడా వాటర్ పట్టదండి దీంట్లో. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మీరు బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడకపెట్టుకోవటమే. కొంచెం కూడా వాటర్ పొయ్యొద్దు, అస్సలు భయపడద్దు. గుమ్మడికాయ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది మీకు. చూడ్డానికే ముక్కల గట్టి కనిపిస్తుంది అంతే. ఇప్పుడు దీన్ని నేను మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో, సిమ్లో పెట్టేసి అలా వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత చూసారు కదా ఎలాగ వాటర్ ఫామ్ అయిందో. దీంట్లో అస్సలు నేను వాటర్ పోయలేదండి. కింద లైట్గా మీకు వాటర్ ఈ ఆవిరి మీదే మొత్తం ఇలాగా మూత పెట్టిన తర్వాత ఆవిరి మీదే కుక్ అవుతుంది మొత్తం గుమ్మడికాయ అంతా. సో ఒకసారి దీనిలా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లో నేను మసాలా ముద్ద, ఇందాక చెప్పాను కదా మసాలా ముద్ద నేను చేసుకుని పెట్టుకున్నాను ముందే వాటితో. దాంతో ఒక 3/4 టీ స్పూన్ మసాలా వేసేసుకుని ఇలా కలిపేసుకున్నాను. బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలాగా. స్లో ఫ్లేమ్ మీదే పెట్టండి. అండ్ మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత చూసారు కదా వాటర్ ఎలా ఫామ్ అయిందో మళ్ళీ. అండ్ గుమ్మడికాయ కూడా, హాఫ్ గుమ్మడికాయ మీకు ఆల్రెడీ ఉడికిపోయిందని చూస్తున్నారు కదా గుమ్మడికాయ.
మెత్తబడుతుంది స్లోగా. నేను ఇప్పటి వరకు అసలు కొంచెం కూడా అసలు వాటర్ అనేది పోయలేదు నేను మీకు. సో వాటర్ పోయకుండానే ఇలా ఉడుకుతుంది నాకు. సో అందుకని హై ఫ్లేమ్లో అది పెట్టొద్దు, స్లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి ఇలాగా. కొంచెం చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి, అసలు టైం పట్టదు మీకు. ఇలాగా 95% గుమ్మడికాయ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో బెల్లం వేసేసుకున్నాను నేను 1 టేబుల్ స్పూన్ బెల్లం ముందే పక్కన పెట్టుకున్నాను. బెల్లం తురుము బేసిక్గా వేసేసుకుని దీన్ని ఒక్కసారి కదుపుకుని మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు ఉడకనివ్వండి. 2-3 నిమిషాలు ఉడికి తర్వాత ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత కొత్తిమీర జల్లేసుకోండి కొంచెం. ఇప్పుడు మీరు ముక్కని ఇలాగా చేసుకుని చూసుకుంటే ముక్క ఉడికిపోయింది కంప్లీట్గా. మీరు అలా చెక్ చేసుకోండి. అండ్ ఉప్పు కారాలన్నీ కూడా చూసుకోండి. అంతేనండి, గుమ్మడికాయ కూర అయిపోయింది మసాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీరు ట్రై చేసి ఇంట్లో మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.